నమస్తే, నేను మీ శివ. ఈరోజే హైదరాబాద్ నుంచి నా హోమ్ టౌన్ గుంటూరు వచ్చాను. ఇప్పుడు గుంటూరు నుంచి తెనాలి కాన్స్టిట్యున్సీలోని కొల్లిపర వెళ్తున్నాను. ముందుగా నేను వీడియో పెట్టాను, ఎప్పుడు వీడియోస్ ఆ న్యూస్ గురించి పాలిటిక్స్ మీకు కూడా కొత్తగా ఉంటుందని చెప్పేసి. సో 40 కిలోమీటర్స్ ఉంటుంది. 40 కిలోమీటర్స్ లోపు ఆ దారిలో కనిపించిన ఏదైనా ప్రకృతి అందాలు కానీ లేదంటే ఇంకేమైనా వ్యక్తులు విశేషాలు ఉంటే మీతో పంచుకుంటాను. ఈ దారిలో ఫేమస్ ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఉంది. అలాగే మనం కొల్లిపర రీచ్ అయ్యాక అక్కడ కృష్ణానది కూడా అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కృష్ణానదికి సంబంధించి ఎన్నో రకాల వాణిజ్య పంటలు కావచ్చు, లేదంటే కూరగాయలు కావచ్చు, లేదంటే వరి పొలాలు, ఇవన్నీ కూడా చాలా పచ్చదనాన్ని ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి. ఇటీవల నిబర్ తుఫాన్ వల్ల కొన్ని పంటలు అయితే నష్టపోయాయి. సో అవి ఇవి అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. ఇది గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే తక్కెళ్ళపాడు వంతెన అంటారు. ఇక్కడ మనం చూస్తే ఇదిగో ఇది నేషనల్ హైవే. ఇటు వెళ్తే విజయవాడ వెళ్ళొచ్చు, అలాగే ఇటు చెన్నై కూడా వెళ్ళొచ్చు. నేషనల్ హైవే ఇది. ఇప్పుడు మనం వెళ్ళే ప్రాంతం తెనాలి కాన్స్టిట్యున్సీ కొల్లిపర. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఏవైతే పక్షుల కేంద్రాలు, బర్డ్ శాంచురీస్ ఉంటాయో వాటిలో ఇదొక ప్రముఖమైంది. గుంటూరు జిల్లా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పర్యాటక ప్రదేశాల్లో చాలా ఉన్నాయి గుంటూరు జిల్లాలో. వాటిలో ప్రముఖంగా ఉప్పలపాడు పక్షుల కేంద్రం కూడా ఉంటుంది. ఇది గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రహదారిలో, అంటే నందివెలుగు రహదారి అంటారు. అక్కడ ఉప్పలపాడు గ్రామంలో ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఇక్కడ. ఒకసారి అది కూడా చూద్దాం మనం. ఇదే ఉప్పలపాడు ఫేమస్ పక్షుల కేంద్రం. ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి, నైజీరియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా రకరకాల పక్షులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తుంది. ఇక్కడ మీకు కెమెరాలో, ఫోన్ కెమెరాలో మీకు అంతా కనిపించవచ్చు, కానీ ఇవి చాలా పెద్ద పక్షులు. దాదాపు ఒక్కొక్కటి ఒక 10 kgs పైనే ఉంటుంది. 10 to 15, 20 kgs దాకా ఉంటుంది. అంత పెద్ద పక్షులు ఇక్కడ మీరు కొంచెం స్పష్టంగా చూడవచ్చు. ఇవి రోజంతా ఎక్కడెక్కడో తిరుగుతాయి, ఆహారాన్ని సేకరిస్తాయి, చేపలు అవన్నీ కూడా. ఇక్కడే ఈ సంతానాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. చూడొచ్చు పక్షులు ఎలా ఎగురుతున్నాయో. వీటిని సంరక్షిస్తున్నారు ఇక్కడ. వీటిని ఎవరైనా చంపినా లేదంటే ఆహారం కోసం వీటిని తినాలని చూసినా కూడా ఇక్కడ కఠినంగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఉప్పలపాడు గ్రామస్తులు అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే ఇలాంటి ప్రముఖ క్షేత్రం అది ఉప్పలపాడు పక్షుల కేంద్రం తమ గ్రామంలో ఉండడంతో ఎవరైనా ఈ పక్షులు జోలికొస్తే గ్రామస్తులే ఊరుకోరు. అసలు గ్రామస్తులే దగ్గరుండి తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్తారు. ఇక్కడ గార్డెన్ కూడా డెవలప్ చేశారు. అంతకుముందు ఇలా ఉండేది కాదు. ఇంత గార్డెన్ కానీ, బోట్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. తర్వాత ఒక 5 సంవత్సరాల క్రితం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ, లేదంటే ఫుడ్ కోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలతో పాటు వస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ వారందరూ కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఆ పక్షులను చూస్తూ. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇంతకుముందు ఇక్కడ కొంత పక్షులు ఉంటాయి కదా, కొంత దుర్వాసన వచ్చేది, కానీ అవి కూడా రాకుండా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంది. ఈ పక్షి చూడండి, ఓపెన్ బిల్ స్టార్క్. ఇది శ్రీలంక అండ్ మయన్మార్ నుంచి, అక్కడి నుంచి ప్రయాణం చేసి వేల కిలోమీటర్లు ఇక్కడికి వస్తాయి. గ్లోసీ ఇబిస్ ఈ పక్షి పేరు. చూడొచ్చు, ఇది బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంది ఇక్కడికి. ఇది ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఎంట్రన్స్. పక్కనే చెరువు కూడా ఉంటుంది. ఉప్పలపాడు ప్రాంతానికి తాగునీటిని అందించే చెరువు.
ఇది మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద పెద్ద ఏవైతే కాలువలు ఉన్నాయో వాటిల్లో ఇది ప్రధానమైనది. దీన్ని బకింగ్హామ్ కెనాల్ అంటారు. రీసెంట్గా ఇక్కడ మిడిల్ క్లాస్ మెలోడీస్ విజయ్ దేవరకొండ తమ్ముడు నటించే సినిమా కూడా ఇక్కడ తీయడం జరిగింది. చాలా షూటింగ్లు కూడా చేశారు. ఈ కాలువ కృష్ణానది నుంచి అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి మద్రాస్ వరకు కూడా ఈ కాలువ వెళ్తుంది. అంత పెద్ద కాలువ ఇది. అంటే గతంలో అంటే పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇక్కడ నుంచి ఈ కాలువ నుంచి సరుకు రవాణా కూడా జరిగాయి. పెద్ద పెద్ద పడవలు కూడా అంటే విజయవాడ నుంచి కృష్ణానది నుంచి మద్రాస్ దాకా కూడా ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రవాణా చేసేవారు. అంత పెద్ద ఫేమస్. అయితే అదంతా కూడా అంతరించిపోయింది. అంటే తర్వాత కొంచెం డెవలప్ అయింది. మన అందరికీ తెలుసు ఆ పడవలో సరుకు రవాణా చేయడం ఇదంతా కూడా మారిపోయింది పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో కూడా మరలా ఆలోచన చేస్తున్నారు. అంటే ఈ కాలువ ద్వారా బకింగ్హామ్ కెనాల్ అంటారు దీన్ని, కొమ్మమూరు కాలువ అని కూడా అంటారు. ఈ కాలువ ద్వారా మరలా సరుకు రవాణా చేస్తే ఎలా ఉంటుంది పడవల్లో అంటే కొత్త పెద్ద అంటే మరీ పెద్ద షిప్స్ కాదు, ఒక మాదిరి పడవల్లో చేయాలనే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది. మరి అది సక్సెస్ అవుతుందా లేదా తెలియదు, కానీ ప్రభుత్వం అయితే ఆ ఆలోచనలో అయితే ఉంది. ఇది ఈ బకింగ్హామ్ కెనాల్ కింద ఎన్నో లక్షల ఎకరాల్లో రైతులు పంట పండిస్తున్నారు. ఎన్నో లక్షల ఎకరాలకి ఈ బకింగ్హామ్ కెనాలే జీవనాధారం. మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా ఎలా. ఇప్పుడు కరకట్ట దగ్గర ఇది బావగారి పొలం. ఆ బావగారి పొలంలోకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. దొండ తోట అలాగే అరటి తోటలు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తారు. ఇది కృష్ణానది ఒడ్డునే ఉంటాయి ఇవన్నీ కూడా.
అండ్ ఎదురుగా కనిపిస్తుందంతా మనకి దొండకాయ తోట. ఇదంతా కూడా బావగారి దొండ తోట. దాదాపు 2 ఎకరాల్లో వేయడం జరిగింది. కృష్ణానది ఒడ్డునే కూడా ఇదంతా ఉంటుంది. ఇదిగో దొండకాయలు. కోయాల్సి ఉంది ఇప్పుడు ఇవి. ఇది దొండ తోట. మొన్న దాదాపుగా కృష్ణానదికి 3 వరదలు వచ్చాయి. 3 వరదలు వచ్చినప్పుడు కూడా అంటే మా బావగారే కాదు, ఇక్కడ ఉన్న కృష్ణానదిలో ఉన్న రైతులందరూ కూడా, నదీ ప్రవాహక ప్రాంతంలో రైతులందరూ కూడా చాలా నష్టపోయారు. అంటే అరటి తోట వేసిన వాళ్ళు కానీ, వరి వేసిన వాళ్ళు కానీ, అలాగే కంద, పసుపు ఇవన్నీ ఇక్కడ ఎక్కువ వేస్తుంటారు. తమలపాకు, అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా చాలా నష్టపోవడం జరిగింది. సో మరలా ఆ వరద ప్రవాహం కొంచెం తగ్గడంతో కొంత కోలుకుంటున్నారు. అయితే చాలా నష్టం వాటింది. అంటే పెట్టిన పెట్టుబడికి రాబడైతే రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి కూడా అంతంత మాత్రమే స్పందన కూడా ఉంది. ఒడ్డునే ఆ కనపడుతున్న చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల అవతలే కృష్ణానది ఉంటుంది. అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటు కొల్లిపర, లేదంటే బలభాపురం, గాజుల్లంక, పోతార్లంక, పెనుమూడి, ఆ రేపల్లె ఆ ప్రాంతంలో గుండా వెళ్ళిపోయి నాగాయలంక, ఇవన్నీ లంకలు ఉంటాయి. అవనిగడ్డ, అక్కడ హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది కృష్ణానది. ఈ ప్రాంతం అంతా కూడా అంటే కృష్ణానది వెంబడి ఉన్న ప్రాంతం అంతా కూడా ఇలాగే పచ్చగా అడ్డి చెట్లతో కావచ్చు, కొబ్బరి చెట్లతో కావచ్చు, కూరగాయ తోటలతో కావచ్చు, ఇలా చాలా బాగుంటుంది. ఇక్కడే మిరపలు కూడా వేశారు. ఇదంతా అరటి తోట. ఇది కూడా బావగారిలోదే. అంటే నేను బావగారి కోసం చేయట్లేదు కానీ, బట్ ఇక్కడ ప్రశాంత్ వేరే తోటలోకి వెళ్ళి షూట్ చేస్తూ ఊరుకోరు కాబట్టి మేము ఇంకా చూపించాలనే ఉద్దేశంతో జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాను. హియర్ ఈస్ అరటి తోట. ఇంకా ఈ అరటి తోటకి గెలలు రావడానికి ఒక 2-3 నెలల టైం అయితే పడుతుంది. ఇప్పుడే కొద్దిగా ఎదిగాయి ఇవన్నీ కూడా. ఇవి కూడా మన వర్షానికి ఇవన్నీ కూడా రాలిపోవడం కూడా చూడొచ్చు మీరు. కొన్ని అరటికి తోటలు అయితే వాలిపోయినాయి కూడా. ఈ తోట కొంచెం బెటర్ అనుకుంటా బావగారిది. బంగారంతో సమానంగా ఉంది.